Good morning, students. Good morning, Amma. Good morning, ma'am. We'll wait for 2 more minutes. వస్తున్నారు కదా అందరూ మాట్లాడండి. ఒక 2-3 days లో మీకు ఈ చాప్టర్ కి సంబంధించిన నోట్స్ పెట్టేస్తాను. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు. అంటే ఫస్ట్ ఒకటి పెట్టి తర్వాత ఒకటి రెండు. చదివేస్తూ ఉండండి. అలా మనకి ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడో తెలీదు. ఇంకా జాయిన్ అవ్వలేదేంటి? ఫ్రెండ్స్కి ఒకసారి కాల్ చేయండి అమ్మా, జాయిన్ అయిన వాళ్ళకి, మీకు తెలియని వాళ్ళకి. చేసాను మేడం, వస్తున్నారంట. ఒక నిమిషం వెయిట్, 2 minutes వెయిట్ చేస్తాను. స్టార్ట్ చేస్తాను. వైర్ ఉంది. స్టార్ట్ చేస్తానమ్మా. ఒక 5 minutes ఎలాగ నేను చెప్పిన దానికి మీరు ఇది చేసుకోవడానికి, రివ్యూ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి. One second.
సో ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే, నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఆల్రెడీ నేను చెప్పుకున్నాం ఎంట్రోపీ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఎంట్రోపీ అంటే ఏంటి మనకి చెప్పుకున్న ప్రకారం మనకి ఏదైతే మనకి అడియాబాటిక్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉంటుందో అది ఎంట్రోపీ. ఎందుకంటే ఫస్ట్ లో మనం హీట్ కాన్స్టెంట్ గా ఉంటుందని చెప్పుకున్నాం, కానీ హీట్ కూడా టెంపరేచర్ తో పాటు కొంత చేంజ్ అనేది ఉంటుంది కాబట్టి అడియాబాటిక్ ప్రాసెస్ లో హీట్ కూడా కాన్స్టెంట్ కాదు. సో దెర్ మస్ట్ బి క్లాసియస్ స్టేట్మెంట్ ప్రకారం దెర్ మస్ట్ బి సంథింగ్ విచ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. సో అడియాబాటిక్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉండేది ఏంటి మనకి ఎంట్రోపీ అన్నమాట. సో దీన్నే స్థిరోష్ణక ప్రక్రియలో స్థిరంగా ఉండేదాన్ని ఎంట్రోపీ అంటారు. ఎంట్రోపీ అంటే ఏంటి, మనం తీసుకున్న సిస్టమ్ లో ఉన్న ర్యాండమ్నెస్ ని తెలియజేసేదే మనకి ఎంట్రోపీ. సిస్టమ్ లో ఉన్న ర్యాండమ్నెస్ అంటే అల్లజడి ఏ విధంగా అయితే వస్తుందో, అల్లజడి అనేది మనకి ఏ విధంగా కలుగుతుందో, సో దాన్ని అంటే మనం తీసుకున్నట్టు మనకి ఆర్డర్ గా ఉన్న సిస్టమ్ లో కనుక డిస్టర్బెన్స్ ఏదైనా క్రియేట్ అయింది అనుకోండి, ఆ డిస్టర్బెన్స్ ఎలా క్రియేట్ అయింది, ఎంతవరకు అయింది అనేది మనకి తెలియజేసే ఎంట్రోపీ. అది మనం చెప్పుకున్నాం. సో కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పుకున్నాం దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్. ఆర్డర్డ్ గా ఉన్న సిస్టమ్ లో కనుక తీసుకుంటే మనకి ఆర్డర్నెస్ నుండి డిసార్డర్నెస్ కి ఎంతైతే మారుతుందో దాన్ని ఎంట్రోపీ అని చెప్తాం. సో మనం ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనం కొలవలేము కాబట్టి ఏం చేయటం, ఓన్లీ విత్ ద చేంజ్ ఇన్ ద ఎంట్రోపీ మాత్రమే మనం కొలగలం. కాబట్టి అంటే ఆర్డర్ నుండి డిసార్డర్ కి ఎంతవరకు మారింది అని చెప్తాం. కాబట్టి సో అక్కడ ఉద్దేశం ఏంటి, మనకి ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ద ఎంట్రోపీ మనం ఎప్పుడు కొనాలి అంటే ఖచ్చితమైన విలువ ఎంట్రోపీ. ఎంట్రోపీ అనేది మార్పుని తెలియజేస్తుంది. సో మార్పు ఉన్నది అంటే ఖచ్చితంగా చెప్పలేం కదా మనకి, కాబట్టి మార్పుని మాత్రమే తెలియజేస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూ మనం మెజర్ చేయలేం. ఓన్లీ ద చేంజ్ ఇన్ ద ఎంట్రోపీ కెన్ బి మెజర్డ్. ఇది ఫస్ట్ పాయింట్ చెప్పుకోవాల్సింది. నెక్స్ట్ ఏం చెప్పుకుంటాం, మనకి ఎంట్రోపీ వాల్యూ అనేది మనకి పెరుగుతుందంటే అర్థం ఏంటంటే ఆ సిస్టమ్ అనేది మనకి ఆర్డర్నెస్ నుండి డిసార్డర్నెస్ కి వెళ్ళిపోతుంది. అంటే మనకి క్రమంగా ఉన్నది అంటే మనకి తీసుకున్న క్రమంగా ఉన్నవన్నీ మాలిక్యూల్స్ క్రమరహితంగా వెళ్ళిపోతున్నాయి. దాన్ని ఏమంటాం మనం, అది మనకి ఎంట్రోపీ అని తెలియజేస్తుంది. కాబట్టి మనకి నార్మల్ గా తీసినప్పుడు గ్యాస్ కనుక తీసుకుంటే గ్యాస్ లో ఉన్న మాలిక్యూల్స్ అన్ని ఆర్డర్ గా ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఎంట్రోపీ పెరిగిందంటే అర్థం ఏంటంటే ఆ మాలిక్యూల్స్ డిజార్డర్నెస్ వస్తుంది. డిజార్డర్నెస్ రావటం వల్ల ఏంటంటే అవైలబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి తగ్గిపోతుంది. అని ఎగ్జాంపుల్ నేను ఒక చెప్పాను, మీకు ఈజీగా ఉన్నట్టు చెప్పాను. ఏం చెప్పాను, మనకి క్లాస్ లో మీరు అందరూ చక్కగా బెంచ్ లో ఒక అరేంజ్డ్ గా కూర్చున్నారు అనుకోండి. సో ఫస్ట్ బెంచ్ లో వీళ్ళు, సెకండ్ బెంచ్ లో వీళ్ళు, థర్డ్ బెంచ్ లో నేను చెప్పినట్టు చక్కగా చూస్తున్నాను అనుకోండి. నేను ఎవరు ఎక్కడ ఉన్నారు ఎమ్మటి చూడంగానే అవైలబుల్ ఇక్కడ ఉన్నారని చెప్పేసి నేను ఈజీగా ఐడెంటిఫై చేసి నేను చెప్పడానికి వీలుగా ఉండదు. అదే కనుక మీరు ఇష్టం వచ్చినట్టు కూర్చున్నారు అనుకోండి, నేను రాగానే ఏం చేయాలి, ఎవరు ఎక్కడ ఉన్నారని ఐడెంటిఫై చేయాలంటే మనకి కుదరదు. ఐడెంటిఫై చేయాలంటే మనకి అది కుదరదు. కాబట్టి అప్పుడు ఏంటి, మనకి అవైలబిలిటీ తగ్గిస్తుంది, ఐడెంటిఫై చేసే అవైలబిలిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఎంట్రోపీ పెరుగుతుంది అంటే డిసార్డర్నెస్, మీరు ఎలా పడితే అలా కూర్చున్నారు, డిసార్డర్నెస్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏం జరుగుతుందంటే వెన్ ద డిసార్డర్నెస్ చేంజెస్ ఆటోమేటికలీ ఇట్స్ అంటే అవైలబుల్ ఫామ్ నుండి నాన్ అవైలబుల్ ఫామ్ కి మారినట్టే తెలుస్తున్నాడు. సో దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం, మనకి దిస్ ఇస్ ద ఎంట్రోపీ అని చెప్పుకున్నాం. ఎంట్రోపీకి ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం మనం, ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై టీ అని చెప్పుకున్నాం, లేదా డిక్యూ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డిఎస్ అని చెప్పుకున్నాం. సో ఇంకో నిన్న చెప్పుకున్న క్లాస్లో ఏం చెప్పంటే ఈ రివర్సిబుల్ ప్రాసెస్ లో ఎంట్రోపీ అనేది మనకి జీరో అవుతుంది, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఉండదు అని కూడా ప్రూవ్ చేసాం. ఎందుకంటే మనకి ఫస్ట్ దాంట్లో ఐసోథర్మల్ చేంజ్ లో మనకి మారిద్ది, అడియాబాటిక్ చేంజ్ లో మారదు, మళ్ళీ ఐసోథర్మల్ కంప్రెషన్ కి మారిద్ది, అడియాబాటిక్ కంప్రెషన్ కి మారదు. సో ఈ మార్పు అనేది మనం కనుక తీసుకుంటే Q1 బై T1 ఈజ్ ఈక్వల్ టు Q2 బై T2 కాబట్టి దాని నుండి మనకి చివరికి ఏమైందంటే జీరో అని వస్తుంది. సో అది రివర్సిబుల్ ప్రాసెస్ లో నిన్నటి వరకు చెప్పుకుంది, రివర్సిబుల్ ప్రాసెస్ లో ఇలా జరిగిద్దని. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో ఏం జరిగింది చెప్పుకోవాలి. సో ఏమన్నా మీకు ఐడి గుర్తుందా నేను చెప్పింది, డౌట్ ఉంటే ఒకసారి అడగండి. కైండ్లీ రెస్పాండ్. సో రివర్సిబుల్ ప్రాసెస్ లో మనకి ఎంట్రోపీ అనేది 0 అవుతుంది అని మనం చెప్పుకున్నాం. సో మిగిలిన రెస్పాండ్ అవ్వండిరా, అర్థమైందా లేదా? అర్థమైంది మేడం. ఇప్పుడు మనకి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కొద్దాం. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే మన ఆ చర్యలు మనకి అంటే సూటి చర్యలు ఏవైతే జరిగినాయో అలాంటి
దానికి సంబంధించిన యాంత్రిక పని కానీ అదేది మనకి రివర్స్ డైరెక్షన్ లో మనకి జరగదు. అది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో. సో ఏం జరుగుతుంది రివర్సిబుల్ మనకి రివర్సిబుల్ ప్రాసెస్ అయితే ఎంట్రోపీ చేంజ్ ఉండదు, అంటే ఎంట్రోపీలో మార్పు. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ తిరిగి అదే వచ్చేస్తుంది కాబట్టి చేంజ్ అనేది లేదు, కాబట్టి మనకి ఎంట్రోపీలో మార్పు ఉండదు. ఎంట్రోపీ అంటే మార్పు కాబట్టి. ఇప్పుడు ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి వద్దాం. సో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి వస్తే మనకి ఇర్రివర్సిబుల్ ఇన్ ఆల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ద సిస్టమ్ ఇంక్రీజ్. జనరల్ గా ఏ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ తీసుకున్నా కూడా మనకి దాని యొక్క ఎంట్రోపీ యొక్క వ్యవస్థ యొక్క ఎంట్రోపీ అనేది మనకి చేంజ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. చేంజ్ అవుతుందనే చెప్తాం, ఇంకా చెప్పాలంటే ఎక్కువ అవుతుందని దానికైనా ఇట్ విల్ చేంజ్ అనమాట, అంటే అది కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్తాం. సో ఎగ్జాంపుల్ ఏంటి? ఫస్ట్ కండక్షన్ ఆఫ్ హీట్, అలాగే రేడియేషన్ ఆఫ్ హీట్. కండక్షన్ ఆఫ్ హీట్ అంటే ఉష్ణవాహకం, అలాగే రేడియేషన్ ఆఫ్ హీట్ అంటే ఏంటి మనకి? రేడియేషన్ ఆఫ్ హీట్ అంటే ఉష్ణ వికిరణం, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్. గ్యాస్ అనేది మనకి వితరణ చెందటం అన్నమాట. ప్రొడక్షన్ ఆఫ్ హీట్ బై ఫ్రిక్షన్. సో మనం ఏదైనా రాపిడికి లోనైంది అనుకోండి, ఇప్పుడు చేతులు రుద్దాం అనుకోండి, ఆటోమేటిక్ అంటే ఫ్రిక్షన్ అంటే రాపిడికి లోనైంది. సో దీనివల్ల ఏమొస్తుంది? మనకి వేడి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అన్నిటిలో కూడా ఇవన్నీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లే. ఈ ప్రాసెస్ని మనం తిరిగి వెనక్కి తీసుకురాలేము. ఎందుకంటే చూడండి, మనకి ఇలా చేతుల నుండి వేడి వచ్చింది, ఆ వేడిని పట్టుకోగలమా? పట్టుకొని వచ్చి మళ్ళీ మనం పని చేయగలమా? చేయలేము. కాబట్టి ఏమైతే మనకి సో ఇవన్నీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఈ అన్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో అంటే ఉక్రమణ్య చర్య కానీ ప్రాసెస్ ఏదైతే ఉంటాయో ఈ అన్నిటిలో ఏమైందంటే మనం తీసుకున్న ఎంట్రోపీ అనేది పెరుగుతుంది అంటున్నాడు. ఎంట్రోపీ అనేది పెరుగుతుంది. దానికి ప్రూఫ్ ఇస్తున్నామట. ఎలా పెరుగుతుందని చెప్పడం కోసం లెటర్ సపోజ్ దట్ ఈస్ ద ప్రూఫ్. సో ప్రూఫ్ ఏంటో చూపిస్తున్నాడు. సో కన్సిడర్ అన్ ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజన్. ఒక ఇర్రివర్సిబుల్, జాగ్రత్తగానండి, మనం తీసుకుంది రివర్సిబుల్ కాదు, ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజన్ తీసుకున్నాం. తీసుకొని అదేం చేస్తుంది? ఆ హీట్ ఇంజన్ Q1 అనే హీట్ అనేది సోర్స్ నుండి తీసుకొని ఎక్కడ T1 అనే టెంపరేచర్ దగ్గర తీసుకొని, Q1 అనే సోర్స్ T1 అనే టెంపరేచర్ దగ్గర తీసుకొని Q2 అనే హీట్ ని T2 అనే టెంపరేచర్ కి ఇచ్చేస్తుంది. Q2 అనే హీట్ ని T2 అనే టెంపరేచర్ కి ఇచ్చేస్తుంది. సో మనకి తెలిసి ఫార్ములా ప్రకారం ఎఫిషియన్సీ అంటే ఏంటి? మనకి ఎంత వర్క్ చేసింది, ఎంత హీట్ తీసుకుంది, అంతే కదా. మనకి ఎంత పని జరిగింది, ఎంత తీసుకోవటం వల్ల. కాబట్టి ద అమౌంట్ ఆఫ్ హీట్ చేంజ్ అంటే దిస్ నథింగ్ బట్ ఈక్వల్ టు వర్క్ డన్. W ఇస్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 కాబట్టి ఎఫిషియన్సీ ఈటా ఇస్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. ఎంత హీట్ తీసుకుంది మనకి? సో మనం తీసుకున్న జనకం నుండి ఎంత హీట్ ని మనం తీసుకున్న జనకం నుండి ఎంత ఉష్ణాన్ని శోషించుకుందంటే Q1. కాబట్టి Q1 మైనస్ Q2 బై Q1, అదే దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు T1 మైనస్ T2 బై T1 కి ఈక్వల్ అవుతుంది. సో ఇది కాబట్టి దీని యొక్క ఎఫిషియన్సీ కానీ తీసుకుంటే మనకి Q1 చూసాం అనుకోండి, Q1 బై Q2, Q1 మైనస్ Q2 బై Q1 కాబట్టి Q1 Q2 1 మైనస్ Q2 బై Q1, అలాగే 1 మైనస్ T2 బై T1. సో అదే విధంగా వస్తుంది. కాబట్టి ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Q2 బై Q1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T2. కానీ మనకి తెలిసేంటి? అన్నిటికన్నా ఎక్కువగా ఉన్న హీట్ ఇంజిన్ ఏంటి? మనకి ఎక్కువగా ఎఫిషియన్సీ ఉంది ఏంటి? రివర్సిబుల్ దానికి ఎక్కువ ఉంటుంది, ఇర్రివర్సిబుల్. కాబట్టి ఇర్రివర్సిబుల్ యొక్క ఎఫిషియన్సీ, దాని యొక్క దక్షత NI అయితే NI కంపల్సరీ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ కన్నా కాబట్టి రివర్సిబుల్ ఉష్ణ యంత్రానికన్నా మనకేమో తక్కువ ఉండాలి. ఎందుకంటే రివర్సిబుల్ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ తక్కువ కాబట్టి NI ఈజ్ లెస్ దాన్ NR అవుతుంది. దాని ప్రకారం ఏం చేస్తాం? Q1 మైనస్ Q2 బై Q1 ఈజ్ లెస్ దాన్ T1 మైనస్ T2 బై T1. సో ఆటోమేటిక్గా 1 మైనస్ Q2 బై Q1 ఈజ్ లెస్ దాన్ 1 మైనస్ T2 బై T1. సో ఎప్పుడైతే జాగ్రత్తగా చూడండి, మీరు చాలా మందికి ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న బేసిక్ లాజిక్ మనకి ఇక్కడేమో 1 మైనస్ Q2 బై Q1 ఈజ్ లెస్ దాన్ 1 మైనస్ T2 బై T1 అంటారు. ఇక్కడికి వస్తే Q2 బై Q1 ఈజ్ గ్రేటర్ దాన్ T2 బై T1 అన్న చెప్పాం. సో ఇదేంటి? ఇక్కడేమో ఇది లెస్ దాన్ అన్న, ఇక్కడ గ్రేటర్ దాన్ అన్న. ఒక చిన్న లాజిక్ చూడండి. 1 మైనస్ Q2 బై Q1 ఈజ్ లెస్ దాన్ 1 మైనస్ T2 బై T1. ఇది తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలంటే ఇది ఎక్కువ ఉంటేనే. సపోజ్ ఇది 4 ఉందనుకోండి, అవునా కదా. సో 4 అంటే మీకు అలా చెప్తాను, ఇది 1లో తీసేయటం కదా. ఇది 0.4 వేసుకున్నాం అనుకోండి, ఇది 0.4 వస్తే 1 మైనస్ 0.4 తీసేస్తే 0.6 వస్తాయి, అవునా. 1 మైనస్ 0.4 తీసే పాయింట్. ఇది సపోజ్ మనం తీసుకుంది 0.7 తీసుకున్నాం అనుకోండి, 0.7 తీసుకుంటే ఓకే, 1 మైనస్ 0.7 అంటే 0.8. ఓకే, దీనికన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి తక్కువ ఉండాలి కాబట్టి. సో ఇది 0.4 తీసుకున్నాం, ఇది 0.2 తీసుకున్నాం. సో 1 మైనస్ 0.4 అంటే 0.6 వస్తాయి. 1 మైనస్ 0.2 అంటే ఏమైంది మనకి? 0.2 అంటే ఏమైంది మనకి? 0.8 వస్తాయి. కాబట్టి ఇది ఎక్కువ ఉంది,
ఇది తక్కువ ఉంది. ఇక్కడ నువ్వు 0.4 తీసుకున్నావు, ఇక్కడ 0.2 తీసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చింది ఏంటి మనకి, ఇక్కడ 0.4 తీసుకోవటం వల్ల 0.6 వచ్చింది. ఇదేమైంది మనకి 0.2 తీసుకోవటం వల్ల 0.8 వచ్చింది. అంటే ఇది ఎక్కువ ఉంటే ఇది తక్కువ ఉంది, అదే చెప్తున్నాడు. 1 మైనస్ Q2 బై Q1 ఈజ్ లెస్ దాన్ 1 మైనస్ T2 బై T1 అంటే ఇక్కడ ఆటోమేటిక్గా Q2 బై Q1 ఈజ్ గ్రేటర్ దాన్ T2 బై T1. కాబట్టి T2 బై Q 1లో నుండి తీసేసిన తక్కువ ఉందంటే ఈ వాల్యూ ఎక్కువ ఉండాలి. కాబట్టి Q2 బై Q1 ఈజ్ గ్రేటర్ దాన్ T2 బై T1. నేనేం చేస్తున్నాను, Q1లు Q2లు కాకుండా మనకి ఏంటి ఫార్ములా, ఎంట్రోపీ చేంజ్ ఇన్ హీట్ బై టెంపరేచర్. కాబట్టి ఆ రూపంలో ఏం చేశాను, నేను దీన్ని ఇటు వేసుకుంటున్నాను, T2ని ఇటు వేసుకుంటున్నాను, Q1 ఇటు తీసుకెళ్ళాను. కాబట్టి T2 ఇటు వచ్చింది, Q1 ఇటు వచ్చింది. కాబట్టి Q2 బై Q1 ఈజ్ గ్రేటర్ దాన్ Q1 బై T2. కాబట్టి ఏమైతే మనకి Q2 బై T2 మైనస్ Q1 బై T1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే అర్థం ఏంటి, మనకి అర్థం మనం తీసుకున్న ఎంట్రోపీ మనం తీసిన ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి హెన్స్ ద ఎంట్రోపీ ఆఫ్ ద సిస్టమ్ ఇంక్రీజెస్ ఇన్ ఆల్ ప్రాసెస్ యాజ్ T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2. T1 ఎందుకంటే T1 గ్రేటర్ దాన్ T2 కాబట్టి ఆటోమేటిక్గా మల్టిప్లై చేస్తే ఇటు మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఇది మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది, కాబట్టి గ్రేటర్ దాన్ 0 అయింది కాబట్టి పెరుగుతుంది అని అర్థం అనమాట. అర్థమైందా? ఐ విల్ రిపీట్ వన్ మోర్ టైం, జస్ట్ 2 minutes. మనం ఎంట్రోపీ అంటే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం, ఎంట్రోపీ అంటే అడియాబాటిక్ ప్రాసెస్లో స్థిరోష్ణక ప్రక్రియలో స్థిరంగా ఉండే భౌతిక రాశి ఎంట్రోపీ. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది డిసార్డర్నెస్ ఎంత ఉందో తెలియజేస్తుంది. అంటే మనం తీసుకున్న వ్యవస్థలో అది ఎంతవరకు అనియాయితంగా అలజడికి లోనైందో తెలియజేసేదే మనకి ఎంట్రోపీ. కాబట్టి దాని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఓన్లీ మనం ఏం చేస్తాం, చేంజ్ ఇన్ ద ఎంట్రోపీ మాత్రమే కొలవగలం, ఎగ్జాక్ట్ వాల్యూని కొలవలేము. అది రెండో పాయింట్ ఏంటి, ఎంట్రోపీ పెరిగిందంటే అర్థం ఏంటి, మనం తీసుకున్న అవైలబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఏమైందంటే మోర్ అవైలబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుండి లెస్ అవైలబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీకి మారినట్టు. ఇక రివర్స్ అవుతుంది, జాగ్రత్త చూడండి. ఎంట్రోపీ పెరిగిందంటే అవైలబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ తగ్గినట్టు. సో కాబట్టి మనకంటే డిసార్డర్నెస్ పెరిగింది అంటే ఏంటి, మనం గుర్తించే విధానం తగ్గినట్టు అని చెప్పుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకుని ఎంట్రోపీకి ఫార్ములా తీసుకుంటే డిఎస్ ఇస్ ఈక్వల్ టు డిక్యూ బై టీ అని చెప్పుకున్నా. డిఎస్ ఇస్ ఈక్వల్ టు డిక్యూ బై టీ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నదే. కాకపోతే ఏమైతే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మనకి ఒక ఎంట్రోపీ వాల్యూని కనుక రివర్సిబుల్ ప్రాసెస్లో, ఇర్రివర్సిబుల్ కాదు ఒట్టి రివర్సిబుల్ ప్రాసెస్లో కనుక తీసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి రివర్సిబుల్ ప్రాసెస్లో తీసుకున్నట్టయితే కనుక అక్కడ మనకి ఫార్ములా అనేది మనకి ఏమవుతుందంటే ఇట్ విల్ బి 0. ఇట్ విల్ బి మనకి 0. ఎందుకని ఎక్కడైతే మొదలవుతుందో అక్కడికే వస్తుంది, కాబట్టి మనకి 0 అవుతుంది. కానీ అందుకని మనకి అప్పుడు Q1 బై T1 ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు Q2 బై T2. కాబట్టి ఆల్రెడీ రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ 0 అవుతుంది. దర్ వాజ్ నో ఏమంటారు మనకి ప్రాబ్లమ్ ఇన్ ఇట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ తీసుకున్నాం. ఒక ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ తీసుకుంటే ఏం జరుగుతుంది, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ తీసుకుంటే మనకి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఏ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ తీసుకున్నా ఎంట్రోపీ అనేది ఇంక్రీజే అవుతుంది, ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. సో ఎగ్జాంపుల్స్ చెప్పారు. కొన్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఉష్ణ వాహకం, అలాగే ఏమైంది మనకి అదేంటి వికిరణం, అలాగే డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్, అలాగే ఏంటి ఘర్షణ ద్వారా ఉష్ణాన్ని ఉత్పత్తి చేయటం, ఇవన్నీ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఎగ్జాంపుల్సే. సో దీన్ని ప్రూవ్ చేయడం కోసం ఏంటి, ఎంట్రోపీ పెరుగుతుందని చెప్పడం కోసం ఒక ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ తీసుకున్నాం. కాబట్టి ఏదైనా హీట్ ఇంజినే కాబట్టి కొంత హీట్ తీసుకొని వర్క్ చేయాలి. కాబట్టి T1 టెంపరేచర్ సోర్స్ నుండి Q1 అనే హీట్ తీసుకొని కొంత పని చేసి మిగిలింది ఏం చేస్తే T2 టెంపరేచర్ సింక్కి Q2 అనే హీట్ని ఇచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా మనం తెలిసిన ఫార్ములా అంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 బై Q1. అంటే వర్క్ ఎంత చేసింది, Q1 మైనస్ Q2 కాబట్టి సో Q1 మైనస్ Q2 బై Q1. సో దట్ దేనికి సమానం అయింది, T1 మైనస్ T2 బై T1కి సమానం. ఇది మనకు తెలిసిందే. సో కాబట్టి ఎఫిషియన్సీ అనేది కనుక తీసుకుంటే ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Q1 బై Q2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. కానీ అన్నిటికన్నా ఎక్కువ ఎఫిషియన్సీ ఏంటి, రివర్సిబుల్ హీట్ ఇంజిన్. కాబట్టి ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఒక ఎఫిషియన్సీ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి Q1 మైనస్ Q2 బై Q1 ఈజ్ లెస్ దాన్ T1 మైనస్ T2 బై T1 ఆర్ 1 మైనస్ Q2 బై Q1 ఈజ్ లెస్ దాన్ T2 బై T1 అని తెలిసింది. సో ఎప్పుడైతే 1 మైనస్ Q2 బై Q1 ఈజ్ లెస్ దాన్ T2 బై T1 కాబట్టి ఆటోమేటిక్గా Q2 బై Q1 మస్ట్ బి గ్రేటర్ దాన్ T2 బై T1. కాబట్టి Q2 బై Q1 గ్రేటర్ దాన్ T2 బై T1. సో T2 అప్పుడు ఏం చేస్తాం, మనకి T2 ని తీసుకొచ్చాం, Q1 అటు తీసుకెళ్ళాం, తీసుకొస్తే Q2 బై T2 గ్రేటర్ దాన్ Q1 బై T1.
ఆర్ Q2/T2 మైనస్ Q1/T10 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ప్లస్ T1 అనేది T2 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక పాజిటివ్ వాల్యూ వస్తుంది. పాజిటివ్ వాల్యూ వస్తుందంటే అర్థం ఏంటంటే ఇర్రివర్సిబుల్ రియాక్షన్లో లేదా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో మనకి ఎంట్రోపీ పెరుగుతుంది. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది హీట్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్. ఇది ఇంపార్టెంట్ జనరల్గా కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అర్థమైందా? All of you, did you understand? Okay. Next. ఎంట్రోపీ అండ్ సెకండ్ లా ఆఫ్ ఎంట్రోపీ అనేది మనకి ఫస్ట్ లో చెప్పాను. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుండి వచ్చింది కాబట్టి దానికి దీనికి ఎలా రిలేట్ అవుతుందో చెప్తున్నాడు. సో ఎంట్రోపీ అని ఎలా చెప్తున్నాడు అంటే ఏ న్యాచురల్ ప్రాసెస్ దట్ స్టార్ట్స్ ఇన్ వన్ ఈక్విలిబ్రియం స్టేట్స్ అండ్ ఎండ్స్ ఇన్ అనదర్ ఈక్విలిబ్రియం స్టేట్ విల్ గో ఇన్ ఏ డైరెక్షన్ that causes the entropy of a system plus the environment to increase. The point చూడండి, that causes the environment and also the system to increase అని చెప్పుకుంటున్నాం. At every chemical or physical process in nature takes place such a manner the total entropy increases. సో ఇది చెప్తున్నమాట. సో ఏదైనా ఒక సహజంగా చర్య ఎలా జరుగుతుంది, ఒక ఏంటి మనకి స్థితి నుండి ఇంకో స్థితికి, ఒక సమతా స్థితి నుండి ఇంకో సమతా స్థితిలోకి వెళ్తున్నప్పుడు ఎప్పుడు అయినా కూడా ఒక సమతా స్థితి నుండి ఒక చోట ఒక సంస్థాతి నుండి ఇంకో స్థితి వెళ్ళినప్పుడు మనం తీసుకున్న వ్యవస్థ మరియు దాని చుట్టూ ఉన్న పరిసరాలు అన్నీ కలిపి దాంట్లో జరిగే ప్రతి చర్య అంటే భౌతిక పరంగా కానీ రసాయనిక పరంగా. సో ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడ, ఈ స్టేట్ నుండి ఈ స్టేట్ కి వెళ్తుంది. 2 స్టేట్స్ కి ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి వెళ్తున్నప్పుడు ఒక స్థితి నుండి ఇంకో స్థితికి వెళ్తున్నప్పుడు ఇది ఇలా వెళ్ళే టైంలో మనకి ఒక స్థితి నుండి ఇంకో స్థితికి వెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే మనం తీసుకునే వ్యవస్థ పాటు పరిసరాలు కూడా ఉంటాయి కదా మనకి. వ్యవస్థ పరిసరాలు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాలు అంట, మొత్తం కలిపి దాంట్లో అడిగే చర్యలు, దాంట్లో జరిగే భౌతిక లేదా రసాయనిక చర్య ఎలా ఉండాలండి, ఎప్పుడు పెరిగేటట్టే ఉండాలి. సో ఇక్కడ నుండి ఇక్కడ మారినప్పుడు రసాయన చర్యలో మార్పు అండి, కాబట్టి ఎంట్రోపీ అనేది ఎప్పుడు పెరుగుతుంది అని చెప్తున్నాడు. మళ్ళీ చూడండి, ద న్యాచురల్ ప్రాసెస్ దట్ స్టార్ట్స్ ఇన్ వన్ ఈక్విలిబ్రియం స్టేట్, ఇక్కడ స్టార్ట్ అయింది, అండ్ ఎండ్స్ ఇన్ అనదర్ ఈక్విలిబ్రియం స్టేట్, ఇక్కడ ఎండ్ అయిపోయింది. విల్ గో ఇన్ ఏ డైరెక్షన్, ఒక ఏ డైరెక్షన్ ప్రకారం అయితే వెళ్తుందో సచ్ దట్ ఎలా వెళ్తుందంటే కాజెస్ ద ఎంట్రోపీ ఆఫ్ ఎ సిస్టమ్ ప్లస్ ఎన్విరాన్మెంట్, మనం తీసుకునే సిస్టమ్ మరి అండ్ ఎన్విరాన్మెంట్ మొత్తం కలిపి ఇంక్రీజ్ అవ్వాలి. ఎలా ఇవ్వాలి మనకి, ప్రతి చర్యలో ఇంక్రీజెస్ ఆర్ ఎవ్రీ కెమికల్ ఆర్ ఫిజికల్ ప్రాసెస్ ఇన్ నేచర్ టేక్స్ ప్లేస్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ద టోటల్ ఎంట్రోపీ ఇంక్రీజెస్, అలా జరుగుతుంది అని. సో మ్యాథమెటికల్గా ఇది ఇచ్చే ఫార్ములా ఏంటి, డిక్యూ ఇజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డిఎస్. ఇది మనం ఇందాక చెప్పుకుంది, డిక్యూ ఇజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డిఎస్ అని. సో ఎంట్రోపీ అనేది డిజార్డర్కి ఎలా చెప్తుందని మనకి దాని ఫస్ట్ డెఫినేషన్ పరంగా చెప్పిందే, ద ఎంట్రోపీ ఆఫ్ సిస్టమ్ ఈజ్ అ మెజర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిజార్డర్నెస్ ప్రివైలింగ్ అమాంగ్ ఇట్స్ మాలిక్యూల్స్. అంటే మనం తీసుకున్న మాలిక్యూల్స్ మధ్య, అణువుల మధ్య, అంటే మనం తీసిన వ్యవస్థలో ఉన్న అణువుల మధ్య ఎంత అనయాయితికత, ఎంత డిజార్డర్నెస్, ఎంత అలజడి ఉందో తెలియజేసేదే, దాన్ని మెజర్ చేసేదే మనకి ఎంట్రోపీ. ఎగ్జాంపుల్స్ ఇందా మనం చెప్పుకుందే, ఫ్రీ ఎక్స్పాన్షన్, హీట్ కండక్షన్, ఇవన్నీ కూడా మనకి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అన్నింటిలో కూడా ఎంట్రోపీ పెరుగుతుంది. నెక్స్ట్ ఎంట్రోపీ ఆఫ్ ఈ యూనివర్స్, ఈ పాయింట్ కూడా మనం చెప్పాము, మళ్ళీ ఇది సపరేట్గా చెప్పుకున్నాం. ఏం చెప్తుంది, an irreversible process are continuously going on its nature, the entropy is increasing while the available energy of the universe is continuously decreasing. ఇందా చెప్పాను కదా మనకి. సో ఎప్పుడైతే మనకి ఎంట్రోపీ పెరుగుతుందంటే మనకి క్రమరాహిత్యం పెరుగుతున్నట్టు, అంటే మనకి డిసార్డర్నెస్ పెరుగుతుంది. డిసార్డర్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి క్రమరాహిత్యం పెరుగుతుంది, కాబట్టి మనకి కావాల్సిన ఏదైతే మనకి అవైలబుల్ ఫామ్లో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో, కావాల్సిన ఎనర్జీ ఏదైతే ఉందో అది తగ్గిపోతున్నట్టు. అంటే క్రమ పద్ధతి నుండి క్రమరహితంగా వెళ్ళినప్పుడు మనం గుర్తించడానికి చాలా, ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాం. సో ఎవరెక్కడున్నారు, ఎలా ఉన్నారు గుర్తించడం చాలా కష్టం. కానీ ఎప్పుడైతే మనకి క్రమంగా ఉన్నారు ఇంకో అవైలబుల్, ఈజీగా మనం అవైలబుల్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉంది, ఇది అని చెప్పి. కాబట్టి అవైలబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. క్రమరహితంగా వచ్చినప్పుడు మనకి ఎక్కడ ఉన్నారో మనకి పొజిషన్ అవైల్ చేసుకోలేం, కాబట్టి అవైలబుల్ ఫార్మ్ అని తగ్గుతుంది. కాబట్టి ఈ యూనివర్సిటీలో చెప్పినప్పుడు ఈ విధంగా చెప్తాను, యాజ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఆర్ కంటిన్యూస్లీ గోయింగ్ ఆన్ ఇన్ నేచర్. సో మనం తీసుకున్న
ఏమంటాం మనకి నేచర్లో అంటే ఏంటి, ప్రకృతిలో గనక ఈ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లు అన్ని జరుగుతున్నప్పుడు ఎంట్రోపీ అనేది పెరుగుతున్నప్పుడు ఎప్పుడైతే పెరుగుతుందో మనకి లభ్యమయ్యే శక్తి అనేది మనకి శక్తి నుండి అది మనకి ఏంటంటే తగ్గిపోతుంది. లభ్యమయ్యే శక్తి అనేది మన దాన్ని ఐడెంటిఫై చేసే విధానం కంటిన్యూస్ గా తగ్గిపోతుంది. ఇది కంటిన్యూస్ గా పెరుగుతుంటే కంటిన్యూస్ తగ్గుతుంది అని చెప్పాం. సో మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చెప్పుకోవాల్సింది టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్. సో టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్. సో టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ చెప్పుకోవాలంటే మనం ఏం చేస్తాం, మనకి లెటెస్ట్ కన్సిడర్, ఇది చాలా ఇంపార్టెంట్, మనకి కార్నాట్స్ రివర్సిబుల్ హీట్ ఇంజన్ తీసుకుందాం. దాని నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కార్నాట్స్ రివర్సిబుల్ హీట్ ఇంజన్. సో మీ అందరికీ తెలిసిందే కార్నాట్స్ రివర్సిబుల్ హీట్ ఇంజన్. నాకు తెలిసి 5-6 సార్లు పైన మనం దీని గురించి చెప్పుకున్నాం, కార్నాట్స్ రివర్సిబుల్ హీట్ ఇంజన్ అని. సో ఏం చేస్తాం, మనకి కార్నాట్స్ రివర్సిబుల్ హీట్ ఇంజన్ లో మనకి కావాల్సిన 4 ఉంటాయి. ఒకటి ఏంటి, మనకి ఫస్ట్ కావాల్సిన వర్కింగ్ సబ్స్టెన్స్, అవునా, ఏదైతే మనకి వ్యవస్థ అయితే తీసుకుంటామో దాంట్లో తీసుకునేది గ్యాస్ లిక్విడ్ ఏదైతే వర్కింగ్ సబ్స్టెన్స్. రెండోది సోర్స్, అంటే ఏమైతే మనకి మనం తీసిన జనకం. మూడోది సింక్. నాలుగోది ఇన్సులేటింగ్ ప్యాడ్. సో ఈ 4 కావాలి. ఆ 4 మీద పెట్టుకొని ఫస్ట్ ఏం చేస్తాం మనం, అది మనం తీసుకున్న వ్యవస్థ ఎలాగైతే తీసుకుంటాం వర్కింగ్ సబ్స్టెన్స్, 3 sides మనకి నాన్ కండక్టింగ్, కింద సైడ్ మాత్రమే బేస్ మాత్రమే కండక్టింగ్. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, కండక్ట్ అవటం బేస్ ని ఇది తీసుకొని ఏం చేస్తాం, బేస్ ని తీసుకెళ్లి మనం ఒక సోర్స్ మీద పెట్టంగానే ఇది ఆటోమేటిక్ గా ఈ సోర్స్ నుండి ఏం చేస్తుంది, మనకి కొంత హీట్ ని తీసుకుంటుంది. సోర్స్ నుండి ఏం చేస్తుంది, మనకి కొంత హీట్ ని తీసుకొని లోపల ఉన్న గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో లోపల ఉన్న గ్యాస్ ఎక్స్పాండ్ అవటం వల్ల టెంపరేచర్ మారిపోతుంది. ఎందుకని, హీట్ ఇంకా వేరే చోట నుండి ఎక్స్చేంజ్ అవ్వదు. కాబట్టి మనకి అక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంచడానికి కోసం ఏం చేస్తామంటే కింద నుండి హీట్ తీసుకొని ఆ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంచడానికి గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత ఏం చేస్తాం మనకి, సో ఐసోథర్మల్ ప్రెస్. సో ఇది ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో ఏ అనే పొజిషన్ దగ్గర 1 mole ఆఫ్ ఎ గ్యాస్ తీసుకున్నాం, అదేం చేస్తుంది, మనకి ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి వాల్యూమ్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది వాల్యూమ్ యాక్సెస్, ఇది ఎక్స్, కాబట్టి వాల్యూమ్ పెరుగుతుంది. టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్ గా T1 దగ్గర. తర్వాత ఏం చేస్తాం, దాన్ని తీసుకొచ్చి ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టాం. ఎప్పుడైతే అది ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టంగానే ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి దాని లోపల 4 సైడ్ మనకి ఏమైంది, హీట్ ఎక్స్చేంజ్ జరగదు కాబట్టి ఆటోమేటిక్ గా టెంపరేచర్ పడిపోతుంది, ఇంకా గ్యాస్ నుండి ఎక్స్పాండ్ అవుతుంది. సో టెంపరేచర్ అనేది మనకి T1 నుండి T2 కి పడిపోతుంది. T1 నుండి T2 కి పడిపోతుంది. T1 నుండి T2 కి పడిపోయింది. మళ్ళీ ఏం చేస్తాం, తీసుకెళ్లి దాన్ని ఏం చేస్తాం, వర్కింగ్ సింక్, తక్కువ టెంపరేచర్ సింక్ దగ్గర పెట్టంగానే సింక్ ఏం చేస్తుంది, మనకి గ్యాస్ లో నుండి ఏం చేస్తుంది, మనకి కొంత హీట్ ని తీసేయడానికి తీసుకుంటుంది. కాబట్టి గ్యాస్ లో హీట్ ని తీసేసుకుంటుంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఇది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరిగింది. కాబట్టి గ్యాస్ లో హీట్ ఇది కాంట్రాక్ట్ అయింది. ఇది ఐసోథర్మల్ కంప్రెషన్. తర్వాత మళ్ళీ ఇన్సులేటింగ్ ఫ్యాన్ మీద అప్పుడు హీట్ ఎక్స్చేంజ్ జరగదు కాబట్టి ఇంకా కొంచెం కాంట్రాక్ట్ అవి మనకి టెంపరేచర్ డౌన్ చేస్తాయి, టెంపరేచర్ పెంచిద్ది. కాబట్టి T2 నుండి T1 కి టెంపరేచర్ పెరిగిద్ది. ఇది అడియాబాటిక్ కంప్రెషన్, ఈ ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ పీవీ డయాగ్రామ్ ఏదైతే ఇండికేటర్ డయాగ్రామ్ ఉందో దానికి రిలేట్ చేస్తూ మనకి టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ ని వేసుకుంటాం. సో జాగ్రత్తగా చూడండి, ఇటు ప్రెషర్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామని టెంపరేచర్ తీసుకుందాం, అది y యాక్సిస్ మీద. అలాగే వాల్యూమ్ తీసుకున్నప్పుడు x యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం, ఎంట్రోపీ S తీసుకున్నాం. కాబట్టి ఎంట్రోపీ S అనేది కూడా తీసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, మనకి ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. కాబట్టి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఏ నుండి B కి వెళ్తుంది. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనకి టెంపరేచర్ కాన్స్టెంట్, కానీ ఎంట్రోపీ మాత్రం మారిద్ది. కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్. కాబట్టి ఒకే టెంపరేచర్ దగ్గర ఏ పొజిషన్ నుండి B పొజిషన్ కి వెళ్ళింది టెంపరేచర్, అక్కడ టెంపరేచర్ T1. కానీ మనం తీసుకున్న ఎంట్రోపీ అనేది మనకి S1 నుండి S2 కి మారుతుంది. ఎంట్రోపీ ఇస్ చేంజింగ్ ఫ్రమ్ S1 టు S2. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, మనకి అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో తీసుకుంటే స్థిరోష్ణక వ్యాకోచనం తీసుకుంటే ఎంట్రోపీలో మార్పు ఉండదు. కాబట్టి ఎంట్రోపీ ఎక్కడుంది, మనకి S2 దగ్గరే ఉంది. కాబట్టి B నుండి C కి వెళ్ళిన ఎంట్రోపీ విలువ అనేది మారదు, కానీ టెంపరేచర్ మారింది. ఎక్కడ మారింది, T1 నుండి T2 కు మారింది. కాబట్టి టెంపరేచర్ T1 నుండి T2 కి టెంపరేచర్ తగ్గిపోయింది. తర్వాత ఏమైంది, మనకి ఐసోథర్మల్ కంప్రెషన్. కాబట్టి ఐసోథర్మల్ కంప్రెషన్ లా జరుగుతుంది. సో ఈ ఐసోథర్మల్ కంప్రెషన్ జరిగినప్పుడు మనం తీసుకుంటే కనుక ఐసోథర్మల్ కంప్రెషన్ లో మళ్ళీ ఏమైంది, ఎంట్రోపీ అనేది కంప్రెస్ అవుతుంది. కాబట్టి మనకి ఎంట్రోపీ తగ్గుతుంది. కాబట్టి ఏమైంది, మనకి ఇక్కడ మనకి
ఈ సి నుండి డికి వెళ్ళినప్పుడు ఇది కంప్రెషన్ జరుగుతుంది కాబట్టి సి నుండి డికి వెళ్ళినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమైతే మనకి దీని యొక్క ఏమంటాం మనకి ఎంట్రోపీ అనేది వాల్యూ మారుద్ది. ఎక్కడి నుండి మారుతుంది మనకి S2 నుండి S1కి మారుతుంది. కానీ టెంపరేచర్ మాత్రం మారదు. కాబట్టి టెంపరేచర్ T2 దగ్గర ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కాబట్టి కంప్రెషన్ కాబట్టి టెంపరేచర్ T2 దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి మనకి అడియాబాటిక్ కంప్రెషన్. అడియాబాటిక్ కంప్రెషన్ ఏం జరుగుతుంది మనకి ఎంట్రోపీ మారదు, ఓన్లీ మారు టెంపరేచర్. కంప్రెషన్ అన్నాక టెంపరేచర్ పెరిగింది కాబట్టి టెంపరేచర్ T2 నుండి T1కి పెరుగుతుంది. కానీ ఇక్కడ మనం తీసుకున్న ఈ అదేంటి ఎంట్రోపీ విలువ మారదు కాబట్టి S1 దగ్గరే ఉంటుంది. కాబట్టి దిస్ ద PV డయాగ్రామ్ ఈజ్ రిలేటెడ్ టు TS డయాగ్రామ్. PV డయాగ్రామ్ అనేది TS డయాగ్రామ్కి ఈ విధంగా మనకి రిలేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాను. సేమ్ ఇందా నేను చెప్పిందే. డ్యూరింగ్ ద ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ AB at constant temperature T1, the entropy of the working system changes from S1 to S2. డ్యూరింగ్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ స్థిరోష్ణక వ్యాకోచం BC దగ్గర ఏమైతే ఎంట్రోపీలో మార్పు ఉండదు, కానీ టెంపరేచర్ అనేది మనకి T1 నుండి T2కి మారింది. అలాగే ఐసోథర్మల్ కంప్రెషన్కి వచ్చినప్పుడు CD దగ్గర తీసుకుంటే టెంపరేచర్ కాన్స్టెంట్ T2 దగ్గరే ఉంటుంది, కానీ ఏమైంది మనకి వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది S2 నుండి S1కి మారుతుంది. అలాగే ఏమైతే మనకి అడియాబాటిక్ కంప్రెషన్ తీసుకుంటే కనుక D నుండి Aకి వెళ్ళినప్పుడు ఎంట్రోపీలో మార్పే ఉండదు, S1 దగ్గరే ఉంటుంది, కానీ టెంపరేచర్ అనేది మనకి T2 నుండి T1కి పెరుగుతుంది. ఇది చెప్పిందే. సో ఇప్పుడు మనకి తెలిసిన ఫార్ములా ప్రకారం ఇప్పుడు Q1 అనే హీట్ అనేది మనకి వర్కింగ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో అబ్జార్బ్ చేసుకుంది. ఇక్కడ A నుండి Bకి జరిగినప్పుడు Q1 అనే హీట్ సోర్స్ నుండి తీసుకుంటుంది కదా, మనం చెప్పుకున్నాం కదా, ఈ డయాగ్రామ్ చెప్పుకున్నాం. ఇక్కడ Q1 అనే హీట్ని సోర్స్ నుండి తీసుకుంటుంది కాబట్టి అదే చెప్పుకుంటున్నాం. సో ఏం చెప్తాం మనకి Q1 అనే హీట్ని వర్కింగ్ సబ్స్టెన్స్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ I అంటే ఇక్కడ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ తీసుకుంది అనుకున్నాం. అలాగే Q2 అనే హీట్ని ఐసోథర్మల్ కంప్రెషన్లో రిజెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ Q2 అనే హీట్ని అదేంటి మనకి ఏమైతే మనకి ఐసోథర్మల్ కంప్రెషన్లో ఇచ్చేసింది అని చెప్పుకుంటున్నాం. సో దాని ప్రకారం ఏమైంది మనకి ఇక్కడ మనకి ఎంత హీట్ వచ్చిందంటే Q ఈక్వల్ ఫార్ములా T ఇంటూ కాబట్టి T1 ఇక్కడ టెంపరేచర్ T1 మనం తీసిన DS కాబట్టి చేంజ్ ఎంత వచ్చింది మనకి S2 మైనస్ S1 కాబట్టి S2 మైనస్ S1 కాబట్టి ఈ టెంపరేచర్ అది దేనికి సమానమైంది మనకి ఒకసారి జాగ్రత్తగా చూడండి. T1 అంటే ఏం చెప్పింది మనకి AB చెప్పింది, S2 మైనస్ S1 అంటే ఏం చెప్పింది మనకి ఇక్కడ చూడండి వాల్యూ తీసుకుంటే ఈ AF వాల్యూ అని చెప్పింది అనమాట. కాబట్టి ఇది ఏరియా ఆఫ్ ఇది కవర్ చేసిన ఏరియా ABEFA ఈ బ్యాక్ వచ్చే ఈ ఏరియా కవర్ చేస్తాయి. ఎందుకనంటే మీకు చెప్పాను ఇండికేటర్ డయాగ్రామ్ తీసినప్పుడు స్టార్టింగ్ PV డయాగ్రామ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ PV గ్రాఫ్ నుండి మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎంత వర్క్ క్యాలిక్యులేట్ చేసామంటే అది ఎంక్లోజ్ చేసిన ఏరియా. కాబట్టి ఈ గ్రాఫ్ గీసామనుకోండి ఈ P నుండి అది ఎంతైతే ఏరియా ఎంక్లోజ్ చేస్తుందో దాని మధ్య ఎంతైతే ఉంటుందో దాని నుండి ఆ ఏరియా అనేది మనకి వర్క్ ఎంత జరిగిందో ఇస్తుందన్నమాట. అలాగే ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా ఏమైంది మనకి ఇక్కడ కూడా తీసుకుంటే కనుక ఈ T1 ఇంటూ S2 మైనస్ T1 అంటే ఈ టెంపరేచర్ దగ్గర S2 మైనస్ S1 అంటే ఇక్కడ నుండి ఇక్కడ జరిగింది. సో S2 మైనస్ S1 కావాలంటే కనుక అది దేనికి సమానం, ఇది ఇక్కడ నుండి AF ఇంటూ దేనికి ఇదేది మనకి ABకి సమానం, AF ఇంటూ AB. కాబట్టి అది ఎంత ఏరియా క్యాలిక్యులేట్ చేసింది AF నుండి AB అంటే ABEFA ఈ ఏరియా అంతా కవర్ చేస్తున్నట్టు. అలాగే T2 దగ్గర తీసుకున్నాం అనుకోండి, T2 దగ్గర టెంపరేచర్ ఏమో T2 ఇది కూడా ఏమైంది మనకి S2 మైనస్ S1 ఎంత ఏరియా కవర్ చేస్తుంది జాగ్రత్తగా చూడండి మనకి DCEFD ఈ ఏరియా. సో ఈ ఏరియామో మొత్తం ఇది ఈ ఏరియానేమో ఈ కొంచెం దాంట్లో ఉండి అది మైనస్ చేస్తే మనకు వచ్చేది అన్నమాట. కాబట్టి Q1 మైనస్ Q2 అంటే అవైలబుల్ ఎనర్జీ పర్ సైకిల్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్ ఎంత జరిగిందంటే Q1 మైనస్ Q2నే కదా. సో ఏరియా ఆఫ్ చూడండి ఏరియా ఆఫ్ AB ఇక్కడ ఈ అంటే ఇక్కడ బి పాయింట్ అమ్మా జాగ్రత్త చూడండి ఇక్కడ ABEFA లేదా ABEF అని రాసుకున్నాను. సో ABEFA ఇది తీసుకుంటే ఈ ఏరియా మైనస్ DCEFD ఈ రెండిట్లో మైనస్ చేసి మిగిలింది ఏంటి ఏరియా ఆఫ్ ABCDA ఈ ఏరియా మిగిలింది. కాబట్టి చూడండి ఏరియా ఆఫ్ ABEF మైనస్ ఏరియా ఆఫ్ DCEF ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ABCDకి సమానం ఏరియా ఆఫ్ AB. సో దిస్ ఏరియా ఈ ఏరియా ఏదైతే ఉంటుందో మనం తీసుకున్న స్క్వేర్ ఉంది చూసారా, స్క్వేర్ రెక్టాంగిల్ ఉంది కదా, ఆ ఏరియా TS గివ్ ద
అవైలబుల్ థర్మల్ ఎనర్జీ దట్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ యూస్ఫుల్ వర్క్. అంటే ఈ ఈ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ఏరియా ఎంతైతే మనకి హీట్ని తీసుకుంటుందో ఆ హీట్ తీసుకున్నది మనకి వర్క్ కింద ఎంతైతే మారిద్దో అది తెలియజేస్తుంది అనమాట. ఈ డయాగ్రామ్ లో మనకి చెప్పేది అనమాట. కాబట్టి ద ఏరియా ఏబిసిడిఏ దిస్ గివ్స్ ద అవైలబుల్ ఎనర్జీ విచ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ యూస్ఫుల్ వర్క్ కింద అనమాట. సో ఎఫిషియన్సీ ఫార్ములా మనకు తెలిసింది ఏంటి? ఈటా ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 బై Q1 అంటే ఏరియా ఆఫ్ ఏబిసిడి బై ఏరియా ఆఫ్ ఏవైతే మనకి ఏబిఎఫ్ ఏబి ఇంటూ ఏడి ఏబిఎక్స్ ఇంటూ ఏఎఫ్. కాబట్టి ఎలాగో మనకి ఏబి కొన్ని కొట్టుకుపోతే ఏడి బై ఎఫ్. చూడండి ఏడి బై ఎఫ్ అంటే చూడండి ఏడి అంటే చూడండి ఇది, అవునా? సో ఏడి అంటే ఇది ఏడి అంటే దట్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ టు టెంపరేచర్ T1 పెద్దది కాబట్టి T1 మైనస్ T2, అవునా? సో ఏడి బై ఏం చెప్పుకున్నాం మనకు ఒకసారి చూడండి, మనకి ఏడి బై ఈఎఫ్ అన్నాం. సో ఈఎఫ్ అంటే ఏంటి? ఇది కదా మనకి ఈ టెంపరేచర్. ఎంత టెంపరేచర్ ఉంది మనకి ఈఎఫ్ అంటే? సో దిస్ ఈఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఏబి దట్ ఈస్ ఈక్వల్ టు టెంపరేచర్ T1 అనమాట. కాబట్టి T1 మైనస్ T2 బై T1 దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1 అని చెప్పచ్చు. ఇది సో టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ నుండి ఎఫిషియన్సీ కూడా మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. సో ఎలాగైతే మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ఏ కార్నాట్ సీట్ ఇంజిన్ మనం క్యాలిక్యులేట్ చేస్తామో అలాగే మనకి టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ నుండి కూడా మనం ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీకు ఈ చాప్టర్ లో నుండి మీకు 2 క్వశ్చన్స్, ఎస్ఐ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్స్ఐ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఒకటి కార్నాట్ సీట్ ఇంజన్, అది మనకు తెలిసిందే, ఎక్కువగా అడిగేది అదే. రెండోది కార్నాట్ థీరం, మూడోది టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్. ఈ 3 క్వశ్చన్స్ మనకి ఎస్ఐకి రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్. సో ఈ మూడిట్లో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. అర్థమైందా? అర్థమైందమ్మా? ఓకే, మిగిలిన వాళ్ళు? అర్థమైంది మేడం. సాయిరామ్, సాయిరమ్మ, ఓకే సాయిరామ్. మధు, ఎందుకని చాలా మంది రాలేదు? ఓన్లీ 11 members are present. What about the other 5 members? సరే, వాళ్ళకి అవసరం లేకపోతే కనుక టీసీ తీసేసుకోమనండి. మేము ఇక్కడ గొంతు చించుకొని క్లాసులు చెప్తున్నాం, వాళ్ళు మాత్రం క్లాసులకి అటెండ్ అవడానికి లేదు. పోనీ ఏదో లాస్ట్ అవర్స్ అన్న అయితే డేటా అయిపోయింది అనుకోవటానికి ఉంది. మార్నింగ్ అవరే కదా, ఫస్ట్ అవరే కదా కాలేజ్ ఉంటే వినరా వచ్చి కూర్చొని? నెక్స్ట్ వీక్ నుండి మీకు మనకి ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూ అయితే ప్రాక్టికల్స్ కూడా దీంట్లోనే చెప్తాను. మరి మీరు ఎలా చేర్చుకుంటారు? ప్రతిసారి తిట్టించుకోకండి. మీరు ఒక ఉద్దేశంతో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయినప్పుడు దాని తగ్గట్టు దాని శ్రమ చేయాలి, దాని తగ్గట్టు కృషి చేయాలి. ఏమీ లేకుండా డిగ్రీ వచ్చేమంటే వచ్చేస్తా మీకు? అక్కడికి చెప్పాను నేను, మొన్న క్లాస్లో చెప్పాను అందరూ కంపల్సరీ అటెండ్ అవ్వాలని. ఈరోజు మార్నింగ్ మెసేజ్ పెట్టాను, అయినా మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేస్తున్నారు. మీకు హాల్ టికెట్స్ ఆపమంటే అప్పుడు తెలిసి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది గవర్నమెంట్ నుండి వచ్చిన ఆర్డర్ కాదు కదా, మేము చెప్పింది కాదు కదా, వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చారు. స్కాలర్షిప్స్ తీసుకున్నప్పుడు క్లాసెస్ అటెండ్ అవడానికి ఏమైందని? చదువుకోవాలనే కదా స్కాలర్షిప్స్ ఇస్తుంది మీకు. మరి అన్నప్పుడు క్లాసులు అటెండ్ అవడానికి ఏంటి ప్రాబ్లం మీకు? కాబట్టి దీనికి ఇది రిలేట్ చేస్తూ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో ఏ నుండి బికి వెళ్తుంది, టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది, ఎంట్రోపీ మారుద్ది. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో ఎంట్రోపీ మారదు కానీ టెంపరేచర్ మారుతుంది. ఐసోథర్మల్ కంప్రెషన్ లో టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది, ఎంట్రోపీ మారుతుంది. అడియాబాటిక్ కంప్రెషన్ లో టెంపరేచర్ అనేది మనకి మారుతుంది, అనేది ఎంట్రోపీ మారదు. సో ఇక్కడ ఎలా అయితే పీవీ డయాగ్రామ్ నుండి ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేసాము, ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Q2 బై Q1 అని క్యాలిక్యులేట్ చేసాము, అదే విధంగా మనకి ఇక్కడ సేమ్ అదే ఎంట్రోపీ డయాగ్రామ్ ద్వారా, టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ ద్వారా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు.
సో ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకి టెంపరేచర్ T1 కాన్స్టెంట్ ఉంటుంది, S1 నుండి S2కి మారుద్ది. ఇక్కడ మనకి ఏవైతే టెంపరేచర్ T1 నుండి T వరకు మారుద్ది, S2 దగ్గర ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ T2 దగ్గరే ఉంటుంది కానీ S2 నుండి S1కి మారుద్ది. ఇక్కడ టెంపరేచర్ ఏమైతే మనకి T2 నుండి T1కి వెళ్తుంది కానీ S1 దగ్గర ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని హీట్ ఎంతైతే అబ్జర్వ్ చేసుకుంటుందో, సో ఎంత హీట్ రిజెక్ట్ చేస్తుందో తెలిస్తే కనుక వర్క్ డన్ తెలుసు. వర్క్ ఈజ్ డన్ ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. సో ఈ Q1 అనేది మనకి ఎంత హీట్ అబ్జర్వ్ చేస్తుందంటే Q ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ డిఎస్ అనే ఫార్ములా కాబట్టి ఆ 2 ఇంటూ డిఎస్ నుండి మనం కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం చూస్తే డిఎస్ అంటే ఏమవుతుంది, చేంజ్ ఇన్ ఎంట్రోపీ కాబట్టి S2 మైనస్ S1 దిస్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఇట్ ఈస్ గివెన్ బై ద ఏరియా ABEF అనే ఏరియా ఇస్తుంది. కానీ ఏబి అనేది మనకి టెంపరేచర్ T1 అలాగే అలాగే మిగిలింది తీసుకుంటే కనుక S2 మైనస్ S1 క్యాన్ బి రిటర్న్ ఏమైతే మనకి ఏఎఫ్ కింద రాసుకుంటున్నాం. సారీ ఏఎఫ్ అంటే T1, S2 ఏబి అంటేనేమో S2 మైనస్ S1 కింద రాసాం. అలాగే Q2 అనే టెంపరేచర్ దగ్గర ఇక్కడ మనకి Q2 అనే హీట్ సింక్ ఇక్కడ జరిగింది కాబట్టి ఇది కవర్ చేసే ఏరియా ఏదైతే DCEF అవుతుంది. సో దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసే వర్క్ డన్ అవైలబుల్ ఎనర్జీ W ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. అది ఏరియా ఆఫ్ ఏబిసిడి కాబట్టి మనకి మిగిలింది అంతే, ఏది ఎలా తీసుకున్నా చివరికి ఈ ఏరియా మిగిలింది, ఏబిసిడి అనే ఏరియా మిగిలింది. సో ఈ ఏరియాలో ఎంతైతే ఉంటుందో ఆక్రమిస్తూ ఈ టిఎస్ డయాగ్రామ్ అది జరిగిన మొత్తం పనికి సమానం అవుతుంది. దాని నుండి దాని యొక్క ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 బై Q1. సో అది ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే T1 మైనస్ T2 బై T1 ఆర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు 1 మైనస్ T2 by T1. This is similar to the efficiency of the reversible heat engine. So this is one of the important అంటే టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ ద్వారా కూడా మనం ఒక ఏమంటాం హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అది దీని యొక్క ఇంపార్టెన్స్. ఏంటి యూజెస్ మనం తీసుకున్న ఈ టిఎస్ డయాగ్రామ్ యొక్క యూజెస్, దే ఆర్ యూజ్డ్ ఇన్ మెటీరియాలజీ. మెటీరియాలజీ అంటే ఏంటి చెప్పండి, మెటీరియాలజీ అంటే దేనికి సంబంధించింది? మెటీరియాలజీ అంటే మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి? ఏమీ చెప్పట్లేదు, ఏమీ వినలేదు. ఓకే, కాబట్టి ఇలా మెటీరియాలజీ అనేది డిఫరెంట్గా మనం తీసుకున్న ఏమవుతాయి మనకి వెదర్ కండిషన్స్ సంబంధించి చెప్పుకునేది కూడా మనకి మెటీరియాలజీ కింద వస్తాయి. అలాగే మనకి ఎర్త్ క్రస్ట్లో ఎలా ఉంటాయి, ఏవేవి ఎలా ఉంటాయి, దానికి సంబంధించి ఏవి ఉన్నాయి ఐడెంటిఫై చేయడానికి అన్నీ కూడా పెట్టారు. కాబట్టి దాన్ని బట్టి ఎఫిషియన్సీ ఎంత మనకు ఒకటి దొరికింది అనుకో, ఈ గ్యాస్ వాడటం వల్ల మనకి దీనిలో వచ్చే హీట్ ఇంజన్ ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, ఏ ఉంటుంది అని క్యాలిక్యులేట్ చేయడానికి. అలాగే ప్రిడిక్టింగ్ డిఫెక్ట్స్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇంజన్. యాక్చువల్గా మీకు ఒక ఫార్ములా చెప్పలేదు మనకి లేదనుకుని. పర్ఫార్మెన్స్ అంటే కేతో చూపిస్తాము. సో దిస్ కే అనే లెటర్తో చూపిస్తాం పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎన్ ఇంజన్. సో ఈ పర్ఫార్మెన్స్ అనేది దేనికి సమానం? దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు 1/ఈటాకి సమానం. సో ఇది ఈ విధంగా రిలేట్ అవుతుంది అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇంజిన్. కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ Q1 బై లేకపోతే Q2 బై Q1 మైనస్ Q2 అనుకుంటా. లెట్ మీ చెక్, నేను క్లాస్లో చెప్తాను, గుర్తులేదు నాకు కూడా. సో ది పర్ఫార్మెన్స్ అనే లెటర్ కనుక తీసుకుంటే అది Q అనే లెటర్తో చూపిస్తాం, K అనే లెటర్తో చూపిస్తాము. సో దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అనేది మనం దీని ద్వారా చెప్పడానికి అవకాశం ఉంది. మేబీ 1/ఈటా అనుకుంటా, లేదా Q2 బై Q1 మైనస్ Q2. ఐ విల్ చెక్ ఇట్ అని చెప్తాను. ఇక్కడ అవసరం లేదని చెప్పలేదు. సో టు చెక్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎన్ హీట్ ఇంజన్, అంతే కదా, మనకి హీట్ ఇంజన్ ఎఫిషియన్సీ ఎంత ఉండాలి? పర్ఫెక్ట్ రివర్సిబుల్ హీట్ ఇంజన్ అంటే 100% ఉండాలనుకుంటాం. కానీ దాంతో కంపేర్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ వస్తే కొంచెం తక్కువ వస్తాయి. కాబట్టి ఎంత ఉంది? సో దీంతో పోలిస్తే ఎంత ఉంది, ఎంత వచ్చింది, ఎంత తక్కువ ఉంది. కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ అనేది దీని ద్వారా కొలుస్తాం. సో అలాగే టు అబ్టైన్ ద ఏమైంది మనకి వర్క్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూయల్. సో మనం తీసుకున్న ఫ్యూయల్ అంటే ఇక్కడ మనకి వ్యవస్థ ఎంత పని చేయగలుగుతుంది, దాని యొక్క విలువ ఎంత ఉంది అనేది కూడా మనం తెలుసుకోవడానికి. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద టిఎస్ డయాగ్రామ్. సో ఇది ఈరోజు క్లాస్కి. ఇంకా ఒక టాపిక్ ఉంది, ఎంట్రోపీ
అదేంటి వెన్ ఐస్ చేంజెస్ ఇంటూ స్ట్రీమ్ అని ఒకటి ఉంది. అది చెప్తే రేపటితోటి మనకి అయిపోతుంది చాప్టర్. సో మొత్తం అవి ఐ హ్యావ్ కవర్డ్ ఇట్. సో నోట్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ముందే అంటే దీంట్లో చూసైనా రాసేసుకోవచ్చు మీరు వరుసగా క్లాసులు ఉంటే ఆల్మోస్ట్ చిన్న చిన్నవి తప్ప. లేదు అంటే ఎలాగ మళ్ళీ నోట్స్ పెడతాను దాన్ని చూసి రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళకి మాత్రం కొంచెం నోట్స్ రాయాలి. సో మేము కొంచెం టైం తీసుకుంటాను మేము తెలుగు మీడియం వాళ్ళకి రాయటానికి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు నేర్చుకు చెప్పేది ఏంటంటే ఈ వీక్లో మనకి ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మండే యూ థింక్ ఇట్ యాజ్ ఎ నెక్స్ట్ మండే మనకి ఈ చాప్టర్లో ఎగ్జామ్ ఈ లోపల నేను నోట్స్ ఇచ్చేస్తాను కాబట్టి ఈ చాప్టర్లో మీరు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయటం అంటే నేను క్వశ్చన్స్ ఇస్తాను ఇలా మీరు రాసేసి నాకు సబ్మిట్ చేయాలి చూడకుండా రాయాలి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు ఒకవేళ నేను చూసి రాశారనుకోండి మీకు మీరు మోసం చేసినట్టే. అవునా కాదా? సో మీకు తెలియకపోతే ఇప్పటివరకు ఏమైనా అర్థం కాకపోతే టాపిక్స్ అడగండి. ఐ విల్ రిపీట్ దిస్. రేపటితో అయిపోయింది కాబట్టి చాప్టర్ రేపన్నా మీకు డౌట్స్ ఉన్నాయో ఏమైనా ఉన్నా కానీ రేపు అడగండి. ఐ విల్ రిపీట్ చేస్తాను వాటికి సంబంధించి. కాకపోతే వాట్ ఐ వాంట్ ఈస్ దెర్ మస్ట్ బి సిన్సియారిటీ విత్ యూ. అంటే మీలో సిన్సియారిటీ ఉండాలి కాబట్టి మీరు దానికి సంబంధించిన రాయటం చేయండి. ఎలా కావాలంటే అలా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాను. సో దీంతో చాప్టర్ అయిపోయింది. తర్వాత మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ చెప్పినప్పుడు అందరూ మీరు బుక్కు పెన్ను పట్టుకొని కూర్చోవాలి. ఎందుకంటే అది అంతా మ్యాథమెటికలే ఈక్వేషన్సే. సో చెప్తున్నప్పుడు ఒక్కోసారి మనకి ఒక్కొక్క స్లైడ్ చూసినప్పుడు మీరు రాస్తూ ఉండండి. ఇట్ విల్ బి ప్రాక్టీస్. ఎందుకంటే కంపల్సరీ ఆ ఈక్వేషన్స్ రాయాలి కాబట్టి ఒకసారి మనం చెప్పుకోవడానికి ఒక 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు కానీ ప్రాక్టీస్ అయింది మనం ఏం చెప్పుకుంటున్నాం ఎలా చెప్పుకుంటున్నాం. తర్వాత మీరు ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అది ఒకసారి చదువుకొని మళ్ళీ రాసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను చెప్తున్నాను అనుకోండి ఈక్వేషన్ ఇలా దిస్ ఈజ్ ఈక్వేషన్ ఇలాగే వద్దారట Q2 - Q1 / Q1 Q2 ఇలా చెప్పాల్సిన ఉపయోగం ఏం లేదు. ఏదో ఒక మ్యాథమెటికల్గా వెళ్ళిపోతుంది. సో మీరు అది ప్రాక్టీస్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఆ చాప్టర్ చెప్తున్నప్పుడు మీరు పెన్ను బుక్ పెట్టుకొని కొంచెం ఒక్కొక్క స్లైడ్కి నేను ఒక 2-3 మినిట్స్ ఇస్తూ ఉంటాను. మీరు రాసుకుంటేనే అది వర్కౌట్ అయింది. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ క్లాస్. జస్ట్ ఐ విల్ గో ఫర్ 1 మినిట్ రిపీట్ చేస్తాను. ఎలాగో 3 మినిట్స్ టైం ఉంది అందుకని మేడం తర్వాత నోట్స్ పెట్టండి మేడం ఫోన్లో. పెడతానమ్మా పెడతాను. ఈ లోపల ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే కొంచెం మీరు ట్రాక్లో ఉంటారని అందుకని మించి ఏం లేదు. ఓకే తప్పకుండా పెడతాను నోట్స్. అంటే నాకు ఏంటంటే కొంచెం పీపీటీలు చేయటం కొంచెం టైం తీసేసుకుంటుంది. ఇవన్నీ కొంచెం చేయాల్సి వస్తుంది కదా అందువల్ల కొంచెం రాయటానికి లేట్ అవుతుంది. అయినా కానీ నేను రాసి ఈ వీక్లో పెట్టేస్తాను. ఈ లోపల మీకు కొంచెం చదువుతూ ట్రాక్ నుండి ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ సగం అయింది. కొంతమంది విన్నారు కొంతమంది వినలేదని నేను అది ఆ చాప్టర్ మధ్యలో ఆపాను. ఇవి అది లాస్ట్లో చెప్పుకుందాం మళ్ళీ. ఓకే ఓకే సరే జస్ట్ ఎంట్రోపీ అంటే మెయిన్ జస్ట్ ఒక 2 మినిట్స్ జస్ట్ అంటే ఏమంటారు రిపీట్ చేసుకుందాం. ఎంట్రోపీ అనేది మనకి అడియాబాటిక్ ప్రాసెస్లోనే ఉంటుంది. అడియాబాటిక్ ప్రాసెస్లో మనకి ఏదైతే మనకి అది కాన్స్టెంట్గా ఉంటుందో దాన్నే ఎంట్రోపీ అంటాము. అది ఏవైతే మనకి డిసార్డర్నెస్ని తెలియజేస్తుంది. అలజడి వ్యవస్థలో ఉన్న అలజడిని తెలియజేస్తుంది. రివర్సిబుల్ సైకిల్కి అయితే ఎంట్రోపీ 0, ఇర్రివర్సిబుల్ సైకిల్ అయితే ఎంట్రోపీ చేంజ్ ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. జనరల్గా అన్ని ప్రాసెస్ ఇర్రివర్సిబుల్లే కాబట్టి అన్నిట్లోనూ ఎంట్రోపీ పెరుగుతూ ఉంటుంది. అలాగే యూనివర్స్ ప్రకారం తీసుకుంటే విశ్వంలో ఉన్న ఎంట్రోపీ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అన్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లే కాబట్టి అలా జరుగుతున్నప్పుడు ఏవైతే మనకి ఎప్పుడైతే పెరుగుతుందంటో మనకి లెస్ అవైలబుల్ అంటే మనకి అవైలబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుండి తక్కువ అవైలబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీకి మారినట్టు చెప్పుకుంటాం. అలాగే మనకి రివర్సిబుల్ సైకిల్లో తీసుకునే ఎంట్రోపీ డయాగ్రామ్ని టీఎస్ డయాగ్రామ్తో కంపేర్ చేసి కూడా మనం ఎఫిషియన్సీని కనుక్కోవచ్చు. సో ఆ ఎఫిషియన్సీ కూడా సేమ్ అదే ఫార్ములా ద్వారా వస్తాయి. సో దీని యొక్క యూజ్ ఏంటంటే మెటీరియాలజీలో యూజ్ చేసుకుంటాం. మనం తీసుకున్న ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కనుక్కుంటాం. అలాగే ఆ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎంతవరకు ఉంది ఎంత శాతం ఉందని కనుక్కుంటాం. అలాగే ఫ్యూయల్ వర్క్ కింద ఏ విధంగా మారుతుంది ఇవన్నిటి కూడా దీని యొక్క యూజెస్ ఆఫ్ ఎంట్రోపీ. సో ఓన్లీ వన్ మోర్ టాపిక్ ఈజ్ లెఫ్ట్ దట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ వెన్ ఐస్ చేంజెస్ ఇంటూ స్టీమ్. ఐస్ తీసుకొని 3 స్టేట్స్ ఐస్ అనేది సాలిడ్ స్టేట్ తర్వాత లిక్విడ్ స్టేట్ నుండి మనకి స్టీమ్కి వెళ్తాం. అది గ్యాస్ స్టేట్కి మారినప్పుడు ఎంట్రోపీ ఎలా మారుద్దో అది దాని ఇంపార్టెన్స్. సో ఇది దాంతో చాప్టర్ అయిపోతుంది. సో ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనకి ఈ చాప్టర్లో మనం చెప్పుకున్నాం. ఫస్ట్ అంటే థర్మోడైనమిక్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఫస్ట్ లా చెప్పుకున్నాం. సెకండ్ లా చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నాం మనకి క్లాసియస్ స్టేట్మెంట్ క్లెర్విన్ స్టేట్మెంట్ చెప్పుకున్నాం. కార్నాట్స్ హీట్ ఇంజిన్ చెప్పుకున్నాం. దానికి ఎఫిషియన్సీకి ఫార్ములా డిరైవ్ చేసాం. తర్వాత కార్నాట్స్ థీరం చెప్పుకున్నాం. తర్వాత ఎంట్రోపీ అంటే ఏంటి చెప్పుకున్నాం. దానికి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ చెప్పుకున్నాం. సో
సో ఇవన్నీ చెప్పేసుకున్నాం. దాని తర్వాత మనకి ఫిజికల్ టీఎస్ డయాగ్రామ్ చెప్పుకున్నాం. దాని యొక్క యూజెస్ చెప్పుకున్నాం. ఓన్లీ వన్ టాపిక్ ఈస్ లెఫ్ట్. ఇఫ్ ఐ am able to complete that, the whole chapter is completed. Okay, thank you student. This is for today.